హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో ఇది లెసన్ నెంబర్ 20. ఈ 20th లెసన్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే డ్రీమ్ వీవర్లో ఈ పిక్సెల్స్ టు పర్సంటేజ్. సో చాలామంది డిజైనర్స్కి ఇది ఎందుకు కన్వర్ట్ చేయాలి అనేది తెలిసే ఉండొచ్చు, బట్ స్టిల్ సో ఇప్పుడు కూడా ఒక లేఅవుట్ని పర్సంటేజ్లో పెట్టినప్పుడు అది ఎలాంటి డివైస్లో అయినా కానీ ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. ఎందుకు అంటే ప్రజెంట్ నా మానిటర్ వచ్చి స్క్రీన్ సైజ్ వచ్చి 1920. సో దీన్ని 100% అనొచ్చు. అదే ఇదే 100% లేఅవుట్ నేను 1024లో చూస్తే దాని పిక్సెల్ 1024. సో 1024 ప్లస్ మీకు మొబైల్ చూస్తే 768, లేదంటే ఇంకా సింపుల్ మొబైల్ చూస్తే 324. వీటిని పర్సంటేజ్ 100% అని చెప్తే మీకు డివైస్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డివైస్కి ఫిట్ అయిపోతుంటుంది. బట్ ఒకసారి మీరు టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్ని ఆల్రెడీ ఉన్న పిక్సెల్స్ టు పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఆల్రెడీ మీరు పర్సంటేజ్లో చేశారు. ఆ పర్సంటేజ్లో ఒక పర్టికులర్ సెల్ విడ్త్ వచ్చి 500 పిక్సెల్స్ ఉంది. దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఎంత పిక్సెల్స్ ఉంటుంది ఆటోమేటిక్గా డ్రీమ్ వీవర్ డిటెక్ట్ చేస్తుంది. అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ దీన్ని ఫ్లూయిడ్ అండ్ ఫిక్స్డ్ లేఅవుట్స్ అంటారు. ఫ్లూయిడ్ లేఅవుట్ అంటే ఎప్పుడు కూడా డివైజ్ని బేస్ చేసుకుని రెస్పాన్సివ్ బిహేవియర్ ఉంటుంది. ఫిక్స్డ్లో అలా ఉండదు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ టెక్నిక్ రెస్పాన్సివ్ మోడల్ చూడాలి అంటే నోట్ ప్యాడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో హలో వరల్డ్, సో నేను హైదరాబాద్ సంథింగ్ ఇలా టైప్ చేశాను. సో ఇప్పుడు నేను వర్డ్ ర్యాప్ ఆఫ్ చేసినప్పుడు నేను ఇప్పుడు దీన్ని రీసైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ కట్ అయిపోతుంది. ఓకే, దీన్ని నాన్ రెస్పాన్సివ్ బిహేవియర్ అని పిలవాలి. సో ఎప్పుడైతే నేను వర్డ్ ర్యాప్ ఆన్ చేస్తానో ఆటోమేటిక్గా నా కంటెంట్ డిస్టర్బెన్స్ కాదు, నా యొక్క రీసైజ్ని బట్టి నా కంటెంట్ అప్డేట్ అవుతూ వస్తుంది ఇలా. ఓకే, సో ఇది సింపుల్ టెక్నిక్ వర్డ్ ర్యాప్ ఎలాగో. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఇలా. ఓకే, ఎప్పుడైతే మీరు దీన్ని ఆఫ్ చేశారో ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ విడ్త్ అంటారు. దీన్ని ఆన్ చేశారనుకోండి వర్డ్ ర్యాప్ను, దీన్ని ఫ్లూయిడ్ విడ్త్ అంటారు. ఓకే, ఐ థింక్ ఇది ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ కాకపోవచ్చు, బట్ ఒక లేమెన్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటి అంటే మీ వెబ్సైట్ ఇది ట్యాబ్ అనుకోండి, ట్యాబ్ మీరు రీసైజ్ చేసిన మొబైల్లో చూస్తే కంటెంట్ డిస్టర్బెన్స్ కాకూడదు, అంటే స్క్రోల్ చేయకూడదు. ఎప్పుడు డివైజ్ని బేస్ చేసుకొని కంటెంట్ ఆటోమేటిక్గా దాంట్లో ఫిట్ అవ్వాలి. సో దాన్ని రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఆర్డబ్ల్యూడి అంటారు. బట్ ఇక్కడ మీడియా క్వరీ CSS3లో రాయాలి అంటే టైం తీసుకుంటుంది కాబట్టి బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్వర్క్స్లో చాలా ఈజీ. ఫ్యూచర్లో మీరు బూట్ స్ట్రాప్ నేర్చుకున్నప్పుడు డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు. దానికంటే ముందు ఈ ఫౌండేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. HTML, CSS, డ్రీమ్ వీవర్ ఇవి అయిన తర్వాత మీరు బూట్ స్ట్రాప్ నేర్చుకోవచ్చు. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను, అరౌండ్ ఒక 50 వీడియోస్. సో ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేసి డ్రీమ్ వీవర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఒక టేబుల్ ఉంది. సో స్టిల్ మీకు కావాలంటే మళ్ళీ నేను ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఒక రో తీసుకున్నాను, ఒక కాలమ్స్ వచ్చి ఒక 4 కాలమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను దీని యొక్క విడ్త్ వచ్చి సే 900 ఇద్దాం, లేదంటే 960 అని ఇస్తున్నాను. ఇప్పుడు 960 ఉంది, ఇక్కడ చూపిస్తుంది. నా మౌస్ పాయింటర్ చూస్తే ఇదిగోండి సెలెక్ట్ టేబుల్ ఆల్ సెల్స్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ 960 అని చూపిస్తుంది ఇక్కడ. సో ఎప్పుడైతే మీరు ఈ టేబుల్ సెలెక్ట్ చేసి దీన్ని ఈ 960 ప్లేస్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నా మానిటర్ రిజల్యూషన్ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే రైట్ క్లిక్లో, సో ఇక్కడ స్క్రీన్ రిజల్యూషన్ చూస్తే ప్రజెంట్ ఇది డెల్ 1920 అనేది ప్రజెంట్ దీని యొక్క రిజల్యూషన్. సో 1920లో ఆఫ్ అంటే ఎంత? సో మీరు క్యాలిక్యులేటర్ చూసుకుంటే అరౌండ్ 1000 అనుకుందాం, అరౌండ్ 900 సంథింగ్. సో ఇక్కడ నేను డ్రీమ్ వీవర్లో ఈ 900 అనేది ఈ యొక్క మానిటర్లో ఎంత పర్సంటేజ్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు డ్రీమ్ వీవర్లో ఈ ప్రాపర్టీస్ ప్యానెల్ విండోలో ఉంటుంది, ప్రాపర్టీస్ కంట్రోల్ F3. కానీ ఇది మీకు ఈ ఆప్షన్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఆప్షన్ రావట్లేదు పర్సంటేజ్ అనేది. ఎందుకంటే కంపల్సరీ మీరు టేబుల్ని క్లిక్ చేయాలి. అది 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చు. ఏదర్ మీరు స్ప్లిట్లోకి వెళ్ళి టేబుల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకటి క్లియర్ కాలమ్ విడ్త్ చెప్తాను ఇది ఎలా యూజ్ చేయాలో. ఇది కన్వర్ట్ టేబుల్స్ టు విడ్త్, నెక్స్ట్ కన్వర్ట్ టేబుల్ విడ్త్ టు పర్సంటేజ్. సో దీన్ని క్లియర్ రో హైట్ అంటారు, దీన్ని క్లియర్ కాలం విడ్త్ అంటారు. డిఫాల్ట్గా ప్రతి కాలంకి కొంత హైట్ కొంత విడ్త్ అనేది
ఉంటుంది మీ కంటెంట్ని బేస్ చేసుకొని. క్లియర్ అనగానే మీకు డిఫాల్ట్ వాల్యూస్ని తీసుకుంటుంది. సో ఫైన్. సో ఇక్కడ నేను సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ కూడా ఉంటాయి మీకు టేబుల్లో, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. కన్వర్ట్ పిక్సెల్స్ అలాగే పర్సంటేజెస్. ఫైన్. సో నేను ప్రాపర్టీస్ ప్యానల్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. సో సెలెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కన్వర్ట్ టేబుల్ టు పర్సంటేజ్ అన్నాను. ఫైన్. అంటే ఈచ్ వన్ 25 25 25 25, కానీ టోటల్గా మనకి ఇది 100% ఉన్నట్టు. కానీ నా మానిటర్ని బేస్ చేసుకుంటే ఇది 57% ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని 57 తీసుకెళ్ళి నేను 100 పెట్టాను అనుకోండి, ఎంత ఉంటుంది? ఓకే, 100%. ఇది ఎంత ఉంది? 60 70, ఎందుకంటే ఇక్కడ కొంత మార్జిన్ ఉంది కాబట్టి. అదే నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి వీటిని కూడా నేను డిలీట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎంత తీసుకుంటుంది? సో టోటల్ ఆక్యుపై చేస్తుంది. ఓకే. సో నేను మాడిఫైలో పేజ్ ప్రాపర్టీస్ ఒక 25 25 పెడదాం, అట్లీస్ట్ మీకు తెలియడం కోసం అన్నాను. ఇప్పుడు నేను అప్లై కొడితే 25 25 25. ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేను కలర్ వచ్చి బ్లాక్, హైట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 250 ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది పర్సంటేజ్లో ఉంది కాబట్టి, సో ఇక్కడ నేను ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలర్ ఇస్తాను. సో దీనికి ఆరెంజ్, ఇది ఎల్లో, ఇది బ్లాక్, దీన్ని కొంచెం కార్పొరేట్ గ్రే పెడతాం, లైట్ షేడ్. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి F12 క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని రీసైజ్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా దీంట్లో ఫిట్ అయిపోతుంది. ఓకే. అదే నేను ఈ యొక్క పర్సంటేజ్ అనేది తీసేస్తే, ఈ టేబుల్ యొక్క పర్సంటేజ్ తీసి పిక్సెల్స్లో పెట్టాను అనుకోండి. పిక్సెల్స్ పెట్టుకొని నేను ఒక 900 పిక్సెల్స్ ఇచ్చాను. సారీ, సేమ్ 1800 ఇద్దాం, ఇందాక ఇచ్చినట్టే సేమ్. ఇప్పుడు నేను మళ్ళీ F12 క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కట్ అయిపోయింది. ఆ బయట ఉన్న ఎన్ని మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు నేను ఇది నా ట్యాబ్ వ్యూ అనుకున్నాం, ఇది నా మొబైల్ వ్యూ, ఇది నా ల్యాప్టాప్ వ్యూ, ఇది నా డెస్క్టాప్ వ్యూ, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది మీకు రైట్ క్లిక్లో తెలుస్తుంది, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లో. ఇక్కడ మీకు మొబైల్ వ్యూస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారంటే ఇవన్నీ అమెజాన్, యాపిల్, గూగుల్. ఇక మీకు బూట్ స్ట్రాప్ చెప్పేటప్పుడు ఇవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఇది మనకు అవసరం లేదు కాబట్టి, సో లెట్స్ క్లోజ్ దిస్. ఇది. సో ఇప్పుడు నేను రీసెర్చ్ చేసినప్పుడు నా యొక్క కంటెంట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుందంటే హైడ్ అయిపోతుందని చెప్పొచ్చు. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సో సేమ్ టేబుల్లోకి వెళ్ళిపోయి టేబుల్ సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం పర్సంటేజ్లో కనుక కన్వర్ట్ చేయగలిగితే సో మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి దీన్ని మళ్ళీ రీఫ్రెష్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు నాకు ఇది రెస్పాన్సివ్ మోడల్లో ఉంది. నేను సైజ్ పెంచే కొందే ఆటోమేటిక్గా ఈ కంటెంట్ అనేది డివైజ్ని బేస్ చేసుకొని లైక్ ఎలాస్టిక్ ఫ్లూయిడ్ లాగా చేంజ్ అవుతుంది. ఓకే. సో కైండ్ ఆఫ్ రబ్బర్ బిహేవియర్ అని మనం చెప్పొచ్చు. సో లెట్స్ క్లోజ్ దిస్. సో ఇక్కడ నేను నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు అన్నిటిని డిఫాల్ట్ విడ్త్ ఎంత ఉందో నాకు తెలియదు. సో ఈ టేబుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ క్లియర్ కాలం విడ్త్ అంటే ఇది డిఫాల్ట్ విడ్త్. ఓకే. అదే క్లియర్ కాలం హైట్ అంటే ఇవి డిఫాల్ట్ హైట్. ఓకే. సో టోటల్ మనం ఇప్పుడు ఏమేమి చూసామో, ఒకటి క్లియర్ రో హైట్, సెకండ్ క్లియర్ కాలం విడ్త్, థర్డ్ కన్వర్ట్ టేబుల్ టు పిక్సెల్స్, నెక్స్ట్ కన్వర్ట్ టేబుల్ టు పర్సంటేజ్. ఓకే. సో ఇక్కడ నా స్క్రీన్కి నేను చెప్పిన దానికి ఏమన్నా పోలికుందా? ఫ్లూయిడ్, ఫిక్స్డ్ కరెక్టే. ఫ్లూయిడ్ అంటే ఏంటంటే మీరు రీసైజ్ చేసే కొందే ఆటోమేటిక్గా మీ యొక్క స్క్రీన్లో అది ఫిట్ అవ్వాలి, దాన్ని ఫ్లూయిడ్ బిహేవియర్ అంటారు. ఫిక్స్డ్ అంటే అలా ఉండదు, కంటెంట్ ఆటోమేటిక్గా హైడ్ అవుతుంది. సో ఎలా చేయాలి, యూనిట్ కన్వర్షన్ ఎలా ఉంటుంది? పిక్సెల్స్ టు పర్సంటేజ్, పర్సంటేజ్ టు పిక్సెల్స్. ఓకే. సో అవి కాకుండా అడిషనల్గా మనం ఈ ఆప్షన్ కూడా మనం చూసాము. సో క్లియర్ కాలం విడ్త్, నెక్స్ట్ క్లియర్ కాలం హైట్. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే ట్యూన్.